పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జనవరి 1వ తేదీన ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్న సమయంలోనూ ప్రజాసేవనే ప్రధాన ధ్యేయంగా ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగడం విశేషంగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి ఫలాలు నేరుగా అర్హులకు చేరేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే ఈ రోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాప్ లో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. వారిని ఒకంత అభినందించడానికి కూడా ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ కూడా మంచిగా పంపిణీ జరగాలి. మరి 2వ తారీఖే 3వ తారీఖే షాపులు మూసేసి ప్రజలందరికీ అసౌకర్యం గురి చేస్తున్నారు అనే ఒక మాటలు వినిపిస్తున్న క్రమంలో అలాంటివి ఎక్కడా జరగకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా సజావుగా జరగాలి అన్న దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఈ సందర్భంగా శుభాకాంక్షలు. అందరూ కూడా వారిలాగానే వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్క షాప్ లో ఈ కెమెరాని ఫిక్స్ చేసుకోవాలి. మరి మంచిగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 11 షాపులు కొత్తగా నియమించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కెమెరాస్ ని పెట్టుకొని ముందుకు రావడానికి వాళ్ళందరూ స్మూత్ చూపించారు. అన్ని షాపుల్లో కూడా అంటే ఈ టైం కి వీరు ఏర్పాటు చేసుకోగలిగారు.